క్రైస్తవుడు మతాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మార్చడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ ఆచారాల ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో మంత్రగాళ్ళు మారారు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో శాడిస్ట్ మొగుళ్ళు, పేకాటగాళ్ళు, లంచగొండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మతాన్ని మార్చే గ్రంథం కాదు. చెప్పండి ఎవరు మతం మారొద్దని. చెప్పండి ఎవరు ఆచారాలు, సాంప్రదాయాలు మార్చుకోవద్దని. చెప్పండి ఎవరు కులాలు మార్చుకోవద్దని. చెప్పండి అందరూ మారు మనసు పొంది ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడమే సువార్త అని. అందుకు మాత్రమే క్రైస్తవుడు సువార్త చేస్తున్నాడు అని. ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. క్రైస్తవుడు మతాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని మార్చడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ ఆచారాల ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో మంత్రగాళ్ళు మారారు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో శాడిస్ట్ మొగుళ్ళు, పేకాటగాళ్ళు, లంచగొండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మతాన్ని మార్చే గ్రంథం కాదు. చెప్పండి ఎవరు మతం మారొద్దని. చెప్పండి ఎవరు ఆచారాలు, సాంప్రదాయాలు మార్చుకోవద్దని. చెప్పండి ఎవరు కులాలు మార్చుకోవద్దని. చెప్పండి అందరూ మారు మనసు పొంది ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడమే సువార్త అని. అందుకు మాత్రమే క్రైస్తవుడు సువార్త చేస్తున్నాడు అని. ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే.